నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఈజ్ సురేష్ కట. రోజు రోజుకి రాజకీయ నాయకుల్లో మాటల తూటాలు పెరుగుతున్నాయి. సవాలు ప్రతి సవాళ్ళు కూడా విసురుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సీట్లు ఇలా ప్రకటించారో లేదో ఆ సీట్లకు సంబంధించి గందరగోళం సృష్టించడం, అలాగే కార్యకర్తల నుంచి కూడా నిరసన సేగలు రావడం. ఏ పార్టీ అనేది దీనికి అతీతంగా లేదు. ముఖ్యంగా అన్ని పార్టీలో కూడా ఇదే తంతు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఎన్నికల వేళ ఎన్నికల వేడి రాచుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశం సంబంధించి దీంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే గజ్వేలకు సంబంధించి, ప్రధానంగా గజ్వేలకు సంబంధించి అక్కడ కేసీఆర్ పోటీ చేస్తుంటే ఈటల రాజేందర్ కూడా పోటీ చేస్తారని చెప్పేసి సవాలు ప్రతి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తానంటే కామారెడ్డిలో కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తానని చెప్పేసి తాను కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ముగ్గురు అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డి, అలాగే ఇటు ఈటల రాజేందర్ రెండు చోట్ల వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ముగ్గురు కూడా రెండు చోట్ల పోటీ చేయడం, మొత్తానికి అసలు గెలుపోవడానికి సంబంధించి అటు చూస్తే రోజు రోజుకు సవాలు ప్రతి సవాలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకుడు అంద సత్యం గారు ఉన్నారు. నమస్తే అండి సత్యం గారు. నమస్తే అండి. అలాగే మరొకరు బీఆర్ఎస్ నాయకులు శ్రావణ్ గారు ఉన్నారు. నమస్తే శ్రావణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. అలాగే సుధాకర్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి సుధాకర్ గారు. అలాగే నెక్స్ట్ రామశెట్టి నరేందర్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. ఫస్ట్ సత్యం గారు, ఈ సవాలు ప్రతి సవాళ్ళ సంగతి ఎలా చూడాలి మనం? సహజంగానే ఎలక్షన్ల దగ్గరకు వస్తే వాళ్ళ పార్టీ, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఎఫెన్సివ్ ఉండేందుకు అటువంటి ఛాలెంజెస్ నడుస్తుంటాయి. కింద క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్, తర్వాత ఓటర్స్ యొక్క కాన్ఫిడెన్స్ వీళ్ళని నిలబెట్టడానికి ప్రతి పార్టీ కూడా ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి సహజంగానే ఇవాళ గత 15 రోజులుగా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ నడుస్తున్నాయి. అంటే ఎవరు కూడా డిఫెన్స్లో పట్టడానికి ఇష్టం ఉండదు. డిఫెన్స్లో పడితే వీక్ అయిందని ప్రజల్లోకి సిగ్నల్ పోతాయని చెప్పేసి ఈ ఛాలెంజెస్ నడుస్తూ ఉంటాయి. అట్లాగే ఇవాళ ఓటర్ లిస్ట్, ఇవాళ క్యాండిడేట్ లిస్టులు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ ఎప్పుడూ అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ నిన్న సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసింది. బహుశా ఇవాళ రేపు బీజేపీ ఫస్ట్ లిస్ట్ కూడా రావచ్చు. ఈ లిస్టులు వచ్చిన తర్వాత సహజంగానే మనం కొత్త ఫినామినా చూస్తున్నాం. ఏమిటంటే ఒక దశాబ్దం క్రితం అయితే ఉద్యమాలకు సంబంధం ఉండి, పార్టీ కమిట్మెంట్ ఉండి, పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి వాళ్ళకు టికెట్లలో ప్రిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు డబ్బు తర్వాత సర్వే, ఈ రెండింటి ప్రాధాన్యత వచ్చిన తర్వాత డబ్బున్న ప్రతి వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు. ఏదైనా ఒక పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటే టికెట్ రాకపోతే మరొక పార్టీకైనా వెంటనే జంప్ చేసి టికెట్ తెచ్చుకుంటున్నారు. అట్లా ఇవాళ ఆ విధంగా డబ్బున్నటువంటి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అట్లా ఉంది. ఏ పార్టీ తరపున పోటీ చేసినా మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, డబ్బు ఖర్చు పెడితే గెలుస్తాం, ఏదో ఒక పార్టీ మీద పోటీ చేయాల్సిందే అనేటువంటి ఉధృతిలో ఇవాళ క్యాండిడేట్లు ఉన్నారు. తర్వాత మరొక అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా సర్వేలు నమ్ముకున్న తర్వాత సర్వేలలో ఎవరు బలమైన అభ్యర్థి అంటే వాళ్ళకు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో దీర్ఘకాలికంగా పార్టీలో పనిచేసిండనో, పార్టీ ఏడల కమిట్మెంట్ ఉందనో, లేకపోతే నిజాయితీ ఉందనో ఇటువంటి తోటి టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. బలమైన అభ్యర్థి అవతల పార్టీ నుంచి వస్తే నిన్నొస్తే ఇవాళ టికెట్ అనౌన్స్ చేసినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు కాంగ్రెస్ లో నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో 20 మంది కొత్త వాళ్ళు అవుపడ్డారు సెకండ్ లిస్ట్ లోనే. కాబట్టి అన్ని పార్టీల్లో కూడా ఒక బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలు అన్నిట్లో కూడా బలమైన అభ్యర్థి ఎవరు వస్తే వాళ్ళని నిలబెట్టేటువంటి క్రమంలో ఉన్నారు. బహుశా రేపు బీజేపీ లిస్ట్ లో కూడా సహజంగానే అట్లా బలమైన అభ్యర్థులు మిగతా పార్టీల టికెట్ దొరకకపోతే చేరితే వాళ్ళ నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గత వారం రోజుల సంది ఉన్న ఫినామినా ఏమిటంటే, ఒకటి సర్వేల గెలుస్తామంటే జాగ్రత్త పెడుతున్నారు. తర్వాత మరొకటి ఏమిటంటే బీసీ కాన్సెప్ట్ రైజ్ అవుతా ఉంది. గత 4 రోజుల సంది చర్చ నడుస్తుంది. కాబట్టి బీసీలు ఏదో విధంగా అకామిడేట్ చేయాలి, ఓడిపోయేదో గెలిచే సీటు అనేటువంటి ఉద్దేశంతో సత్యం గారు డీప్కి వెళ్దాం. ఒక నిమిషం. నరేందర్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెకండ్ లిస్టుకు సంబంధించి వచ్చిన తర్వాత నిరసన సెగలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పోటీ చేసే ఛాన్స్ ఉందా? వెనక టీవీ బంద్ చేయమనండి, ఎవరింటి నుంచో టీవీ వస్తుంది. నరేందర్ గారు, దయచేసి ఉన్నటువంటి ప్యానెల్లో ఎవరైనా టీవీ చూస్తే దయచేసి టీవీ ఆఫ్ చేయండి. అక్కడ మనకు రీసౌండ్ వస్తుంది, దానివల్ల
డిబేట్ కంప్లీట్గా డిస్టర్బెన్స్ అవుతుంది. నరేందర్ గారు, ఓకే. నరేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టు ఇచ్చిన దాంట్లో అన్ని కొత్త ముఖాలే, రీసెంట్గా పార్టీలో జనరల్లో సీట్లు ఇచ్చారని చెప్పేసి నిరసన సేవలు పక్కన జరుగుతూ ఉన్నాయి. ఏంటి అసలు? నరేందర్ గారు, మిమ్మల్ని అడిగాను. రైట్, ఓకే. సుధాకర్ గారు, చెప్పండి. సుధాకర్ గారు, ఆల్మోస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు లిస్టులు ఇచ్చేసింది. కాకపోతే బీజేపీ మాత్రం ఇప్పటికీ మొదటి లిస్ట్ ఇవ్వలేదు. పక్కనేమో బీజేపీకి సంబంధించి గజ్జల నుంచి ఈటల రాజేందర్ పదే పదే పోటీ చేస్తానని అంటున్నారు. ఏంటి అసలు, ఎట్లా? ఒకటి సార్, ఇప్పుడు చెప్పాలి అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు ప్రజలు మేలు చేయడానికి వీళ్ళు పోటీ చేయట్లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న లిస్టు చూస్తే ఎవరైతే అంటే మాక్సిమం 50 to 60% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు మేలు చేయడానికి ఏమన్నా ఉందేమో. మిగతా వర్గాన్ని చూస్తే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏదో మేము పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యే అనుకోవాలి, ఒక మినిస్టర్ కావాలి, ఒక పవర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ స్వచ్ఛందంగా ప్రజలకి మేలు చేసే పరిస్థితులు వీళ్ళలో కనిపించట్లేదు. ముఖ్యంగా అందుగురించే బీజేపీ పార్టీ అనేది ప్రజలకు మేలు చేయడం ఉద్దేశంగా ఈ రోజు పోటీ చేయడం జరుగుతోంది. మంచి అభ్యర్థులను కూడా మేము సెలెక్ట్ చేశాము. కంపల్సరీగా వాళ్ళు 100% విన్ అవుతారు. గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తాము. ఇంకోటి సత్యం గారు ఒక మాట అన్నారు ఇందాక, ఏది పార్టీలు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంప్ అవుతున్నారని అని చెప్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీలో అటువంటి క్యాండిడేట్స్ లేరు. ఎందుకంటే మేము ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి మేము కన్ఫర్మేషన్ చేస్తామో వాళ్ళని అన్ని విధాలుగా స్క్రూటినైజ్ చేసి వీళ్ళు గెలుస్తారా లేదా, ప్రజలకు మేలు చేస్తారా లేదా అన్ని విధాలుగా చూసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం. సత్యం గారు అన్ని పార్టీల గాడిలో మా బీజేపీ పార్టీ కూడా ఒకే గాడిలో కట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అదొకసారి సత్యం గారు తెలుసుకోవాలి. మిగతా ఎవరైతే ఉన్నారో డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నిన్నగాక మొన్న కాంగ్రెస్ ఏది ప్రజల్లో మేము చేస్తా ఉన్నారు. ఇదే కర్ణాటకలో మరి పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కర్ణాటక ప్రజలు వచ్చేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి వెళ్ళి ధర్నాలు చేశారు నిన్నగాక మొన్న. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్ని మోసం చేయడానికే అది పోటీ చేస్తుంది తప్ప ప్రజలకు మేలు చేయడం అనేది లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇదే కేసీఆర్ గారి మీద గజ్వేల్లో 100 మంది పోటీ చేయడానికి, రైతులు 100 మంది పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? మీరు ఇన్ని రెండు పర్యాయాలు మీరు గవర్నమెంట్ వచ్చినా కూడా మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చేయలేదు. మీకు దీనివల్లే అర్థమవుతుంది. ఈ రోజు కేటీఆర్ గారు పిలిచారంట, వాళ్ళ నుంచి అయ్యా మీ నామినేషన్ విత్డ్రా చేసుకోండి, మీకు మళ్ళీ మేము గవర్నమెంట్ వస్తాం, మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ప్రజలు మోసం చేయడమే కదా. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు అన్నదమ్ముల పార్టీ. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే తప్ప సుధాకర్ గారు శ్రవణ్ గారు చేసింది లేదు. చూడండి, సుధాకర్ గారు వస్తా మీ దగ్గరికి. అతి ముఖ్యమైన పార్టీగా ఎదిగింది, పెద్ద పార్టీ ఉంది ఈ రోజు. శ్రవణ్ గారు ఒక నిమిషం సార్, మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. డైరెక్ట్ పాయింట్ కి రండి శ్రవణ్ గారు, అవకాశం ఇస్తున్నారు. మా పేరు శ్రవణ్ గారు డైరెక్ట్ పాయింట్ కి రండి. ఏంటంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ పైన పదే ఇటు గజ్వేల్లో కావచ్చు కామారెడ్డిలో పోటీ చేస్తామని చెప్తుంది అటు బీజేపీ కాంగ్రెస్. ఏంటి, ఎలా చూస్తారు? అవునండి. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో చాలా అభివృద్ధి చేశారు. నాట్ ఓన్లీ గజ్వేల్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా సుధాకర్ గారు ఆగల దేశం కాదండి, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం కదా. మరి మేమేమంటున్నాం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. మా వైపు కూడా మీరు వినాలి కదా. మేము ఏం చెప్తున్నాం అనేది వినాలి కదా.
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పరిస్థితి ఏంది? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలా ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడండి. ఇలా కేసీఆర్ గారి గురించి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు. 2014 ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉన్నదని శ్రావణ్ గారు సుధాకర్ గారు రైతుల కోసం మాట్లాడుతున్నారు. శ్రావణ్ గారు సుధాకర్ గారు డిబేట్ ఎటు వెళ్తుంది ఒక విషయం చెప్పండి నాకు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడకుండా పిలిచింది. శ్రావణ్ గారు సుధాకర్ గారు ఒక విషయం ఆగాలి. సుధాకర్ గారు నా మాట ఏమవుతుంది ఆగుతారు ఒక నిమిషం. శ్రవణ్ గారు సుధాకర్ ఒక నిమిషం ఆగండి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి ఇది వేదిక కాదు. ఒక నిమిషం శ్రవణ్ గారు ఆగండి ఒక నిమిషం. శ్రవణ్ గారు ఒక నిమిషం అండి. సుధాకర్ గారు శ్రవణ్ గారు మీరు వ్యక్తిగతంగా దూషణలోకి వెళ్ళకండి. ఇది వ్యక్తిగతంగా దూషణలోకి వెళ్ళే వేదిక కాదు. డిబేట్ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు మీరిద్దరు. ఒక నిమిషం టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. టాపిక్ ని డైవర్ట్ చేయకండి. శ్రవణ్ గారు నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రేట్ మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి నాకు. ఆగండి సుధాకర్ గారు ఆగండి మీరు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా, ఆగండి సుధాకర్ గారు. నిజాయితీగా నీతిగా కరెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం డిబేట్ లో. సుధాకర్ గారు ఆగండి. సుధాకర్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ రైతులకు చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల చెప్పండి. నిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడ కూడా క్వాలిటీ అనేది లేదు బ్రదర్. బ్రదర్ సెవెన్ రైతుల కోసం మాట్లాడండి సార్. విను బ్రదర్, నేను రైతుల కోసం మాట్లాడండి సార్. వినండి, రైతుల గురించి మీరు మేలు చేసి ఉంటే సత్యంగా ఒక్క నిమిషం సార్, మీరు మేలు చేసి ఉంటే రైతులకి నిన్న గజ్వేల్లో 100 మంది ఎందుకు నామినేషన్ వేస్తారు? మేము ఎందుకు నామినేషన్ వేస్తాం నేను చెప్పలేదు కదా రైతులకి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆడించినటువంటి ఒక ఆట అది బ్రదర్. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో హుజరాబాద్ రూపాయి గజ్వేల్ చెప్తారా? ఇలా మీ మొత్తానికి పోటాపోటీగా సవాలు ప్రతి సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు మొత్తానికి ఓటర్లకు ఎవరు దగ్గర అవుతున్నారు, అసలు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారని అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తిగా మనకు శ్రవణ్ గారు ముఖ్యంగా ఏదైతే గజ్వేల్కి సంబంధించి ఇందాక అడిగిన నేను, అంటే పోటాపోటీగా కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పోటాపోటీగా పోటీ చేస్తూ ఉంటుంది. అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు మీ పార్టీ పరంగా? సార్ ఇలా కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేసినా కూడా విజయం అనేది సత్యం. ఇలా వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి యువత అంతా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కేసీఆర్ వారి వైపు ఉన్నారు. ఇలా వారు ప్రతిసారి నా మీద నేను కేసీఆర్ మీద పోటీ చేస్తామని చెప్పి కాంగ్రెస్, కేసీఆర్ గారి మీద గజ్వేల్లో పోటీ చేస్తామని చెప్పి బీజేపీ ఈ పార్టీలు ఏవైతే మాట్లాడుతా ఉన్నాయో, మీరు పోటీ చేసి మీకు డిపాజిట్ వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి మేము అంటే విజ్ఞప్తి. శ్రవణ్ గారు కంటిన్యూ శ్రవణ్ గారు. అయితే ఈ పోటీ ఏంటి అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అంటే అస్తిత్వానికి తెలంగాణ గత పాలకులో ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం కావద్దు అని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీలే కావచ్చు, ఇవాళంతా కూడా తెలంగాణ పార్టీలు తెలంగాణ ప్రాంతంలో కూడా మోసం చేసినటువంటి పార్టీలు ఇలా మళ్ళీ ఇలా ఏదో దొంగ మాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి అబద్ధపు హామీలు అంటే నెరవేర్చినటువంటి హామీలను ఇలా ఇస్తూ ఇలా ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తా ఉన్నాయి. కాబట్టి మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా మీకు డిపాజిట్లు కలగట్టే దాన్ని మేమంతా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అంటే మా భారత రాష్ట్రం విద్యార్థి విభాగం అంతా కూడా ఇలా సిద్ధంగా ఉన్నది. 5,000 మంది ఇలా విద్యార్థి సైన్యం అంతా కూడా ఇలా కేసీఆర్ గారి కోసం పనిచేస్తా ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే కేసీఆర్ గారి మీద పోటీ చేస్తా అంటే అదేంది మన తెలంగాణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంటుంది,
పూసమ్మగాడ బలిచ్చినట్టే అనే ఒక మేకను బలిచ్చినట్టే అనే సామెతను ఇలా వాళ్ళు కూడా ఇలా బలి కాబోతున్నారని చెప్పి కూడా మేము ఇలా సందర్భంగా తెలియజేస్తాం. రైట్ సుధాకర్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా పదే పదే మీ నాయకుడు ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా గద్దె దింపడానికే మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఆ దిశగా ఉండేంత బలం లేదని చెప్పేసి బీఆర్ఎస్ ఢీ కొడుతున్నటువంటి పరిస్థితి. సార్ ఒకటి చెప్పాలంటే, ఇందాక మన శ్రవణ్ బ్రదర్ ఏమన్నారంటే టిఆర్ఎస్ అదే శ్రవణ్ బ్రదరు, మీరు కేసీఆర్ గారి మీద గజ్వేల్లో పోటీ చేస్తున్నారంటే దాని అర్థం ఆయనకి తెలియడం లేదు, ఎదుకో ఊరికే మాట్లాడుతున్నాడు. కానీ దాని అర్థం ఏంటంటే రైతులకి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అదొక్కసారి శ్రవణ్ గారు తెలుసుకోవాలి. ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు అంటే దాని అర్థము ఆయన మీద గెలవడానికో లేకపోతే ఇంకోటి కదా, అక్కడ ప్రజలకు న్యాయం చేయాలి. అక్కడ ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు కానీ, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలకు కానీ, రైతులకు కానీ న్యాయం చేయాలి. ఇప్పుడు ఇదే సరే ఈటెల రాజేందర్ గారు పోటీ చేయలేరు, మరి 100 మంది అభ్యర్థులు ఇదే కేసీఆర్ గారి మీద పోటీ చేయడానికి వాళ్ళంతా నామినేషన్ పత్రాలు ఎవ్రీథింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఏది మేము పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏమని రిక్వెస్ట్ చేసుకున్నారు? 100 మంది రైతులకి మేము నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. అంటే ఇంతకుముందు 2 గవర్నమెంట్లలో ఆ రైతులు అనేది లేదా మిగతా నియోజకవర్గ ప్రజలు అనేది తెలియలేదా వాళ్ళకి, టిఆర్ఎస్ వాళ్ళకి? అంటే ఇప్పుడే తెలిసి వచ్చిందా? దీని అర్థం ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి, ప్రజల దగ్గర ఏ విధంగా అధికారం తీసుకోవాలి, ప్రజల ఓట్లు ఏ విధంగా సంపాదించాలి, అది బిఆర్ఎస్ కార్యకర్తలకు కానివ్వండి, కేసీఆర్ గారికి కానివ్వండి, అందరికి వెన్నతో పెట్టిన విద్య. 24 గంటలు కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పడమే తప్ప ప్రజలకు మేలు ఏం చేశారు సార్? ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్ రాకముందు, తెలంగాణ 2 స్టేట్లు విడిపోకముందు ఇదే 80,000 కోట్లు ఈ రోజు మిగులు బడ్జెట్ లో ఉంటే పరిస్థితి ఏంది సార్? 6 లక్షల అప్పులైనాయండి. తోడు దానికి ప్రజలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మీరు చేసిన స్కామ్, అది 100% స్కామ్. ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి, మోసం చేసి ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవర్ కావాలి అనే ఉద్దేశం తప్ప ప్రజలకు ఏం మేలు చేశారు మీరు? జీరో. 2 పర్యాయాలు వచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి మొత్తం అంతా అందరు ప్రజలకు మోసం చేయడమే తప్ప వాళ్ళు మాటలు గారు. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక శ్రవణ్ బ్రదర్ అన్నట్టు చేస్తే డిపాజిట్ కూడా గల్లంత అంటే అది నీ పిచ్చి, ఇది నీ ఇమాజినేషన్ బ్రదర్ శ్రవణ్. ఎందుకంటే ప్రజలకు మీరు మోసం చేస్తున్నారు, రైతులకు మోసం చేస్తున్నారు కాబట్టి ఈటెల రాజేందర్ గారు నేను పోటీ చేసి గెలిచి ప్రజలకు ఆ నియోజకవర్గ ప్రజలు చేస్తానన్నాడు. అది తప్ప చెప్పండి. అంటే తెలంగాణ ప్రజలు అంటే మీరు ఏది చెప్పినా కూడా, అబద్ధం చెప్పినా కూడా అది నమ్మాలనా? అంటే 2 పర్యాయాలు వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? మోసం తప్ప ఏం లేదు, జీరో. అది ఒకసారి తెలుసుకోవాలి. సుధాకర్ గారు, నా మాట వినబడుతుందా మీకు? చెప్పండి. చాలాసేపు నుంచి ఆగండి అని చెప్పాను ఒక మాట, మీరు ఆలకించట్లేదు. ఒక నిమిషం. సత్యం గారు, ఖచ్చితంగా ఏదైతే గజ్వేల్లో పోటీకి సంబంధించి ఆయన మీద గెలుపు కోసం కాదు, రైతుల కోసమని ఆయన అంటున్నారు, అందులో వాస్తవం ఎంత అంటారు? ఇవాళ పొలిటికల్ కాంటెస్ట్ వేరు, విన్నింగ్ కాంటెస్ట్ వేరండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ పోటీ చేసినా లేదా రేపు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినా ఇట్స్ పొలిటికల్ కాంటెస్ట్. అంటే రాష్ట్ర స్థాయిలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని అని చెప్పేసి ప్రజల్లోకి ఒక సిగ్నల్ పంపడానికి ఇటువంటి కాంటెస్ట్లు ఉంటాయి. గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా అదే కాంటెస్ట్ జరిగేది. అదే సందర్భంలో ఇవాళ పోటీ ఎవరెవరి తర్వాత ఇంతకుముందు మన మిత్రుడు అన్నాడు అన్ని పార్టీలో ఇట్లా జంపింగ్ వాళ్ళకు టికెట్లు ఇస్తారంటే మా బీజేపీలో అట్లా జరగదు అన్న. మనం పేరు పెట్టి ఉద్దేశించకూడదు డిబేట్లు ఎప్పుడు కూడా. కానీ వారు తెలుసుకోవాలని చెప్పేసి ఒక హితబోధ చేసినట్టు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. కానీ ఏ పార్టీలో, ఎందుకంటే బీజేపీ ఎదుగుతున్నప్పుడు ఆ నుంచి వస్తారు మనుషులు, కొత్త మనుషులు రావాల్సిందే. కొత్త మనుషులు న్యూట్రల్సే వస్తారా? మిగతా పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం కొంతమంది వస్తారు, సిద్ధాంతం అట్రాక్ట్ అయ్యి కొంతమంది వస్తారు, అట్లా ఎంతో కొంతమంది వస్తారు.
ఇవాళ ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చిండు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, వివేక్ ఎక్కడి నుంచి వచ్చిండు. తర్వాత ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు చాలా మంది నాకు తెలిసినటువంటి వాళ్ళ పేర్లు వద్దు, కానీ వాళ్ళందరూ ఈ వారం రోజుల్లో బీజేపీలో చేరినటువంటి వాళ్ళే. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఇవాళ బలమైన అభ్యర్థులు అనుకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు పార్టీలు ఇస్తున్నారు. దీనికి బీజేపీ కూడా మినహాయింపు కాదు. ఇది ఒక అంశం. తర్వాత మరొక అంశం ఏంటంటే, వాళ్ళ ఇష్యూస్ ఒక అబ్రప్ట్గా ఒక పార్టీ ఏం చేయలేదు, ఒక పార్టీ అంతా చేసింది కరెక్ట్ కాదు. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్స్ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ రిలేటివ్లో చేస్తున్నాయి, కానీ ప్రజలకు నచ్చేవి చేస్తున్నాయా లేదనేది ప్రశ్న. ప్రజలకు నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు, నిజాయితీగా రిజెక్ట్ చేస్తారు ప్రజలకు నచ్చకపోతే. తర్వాత ఇవాళ డ్రైవింగ్ సీట్లో బీఆర్ఎస్ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, రకరకాల సర్వేలు చెప్తున్నాయి. బీజేపీ కూడా మళ్ళీ అగైన్ బండి సంజయ్ని మార్చినప్పుడు స్లిప్ అయింది, ఇప్పుడు రీగైన్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదేం తప్పు కాదు, పొలిటికల్ కాంటెస్ట్ జరుగుతుంది. కానీ ఇవాళ సీరియస్ కాంటెస్ట్ ఎవరి మధ్య ఉందన్నప్పుడు బీజేపీ కూడా ఒకప్పుడు 4-5 సీట్లు గెలిచేటువంటి స్థితి నుంచి ఇవాళ 25 సీట్లలో ఛాలెంజ్ చేసే స్థితికి ఎదిగింది. కానీ సహజంగానే ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు మేము 25 మందే గెలుస్తాం, 20 మందే గెలుస్తాం అని ఎవరు అనరు. ఏ పార్టీకి ఆ పార్టీ 119 మంది గెలుస్తాం అంటారు. అది పొలిటికల్ వ్యూహం, అది ఒక ఎత్తుగడ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ డి అంటే డి మేము అధికారంలోకి వస్తానటువంటిది అది వాస్తవం కూడా సర్వేలు చెప్తున్నాయి. బీజేపీ లేటెస్ట్గా ఒక వ్యూహం ఏమిటంటే, సాధ్యమైనటువంటి ఎక్కువ సీట్లు సాధించి సాధ్యమైనటువంటి స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ మేము కూడా డిక్టేట్ చేయాలి, ఏ పార్టీ ఉండాలి ఏ పార్టీ ఉండొద్దు, ఏది అమలు చేయాలి ఏది అమలు చేయకూడదు, కేంద్రంలో ఏం అనుసరించాలి ఏం అనుసరించకూడదు. ఇటువంటి స్థితిలో మనం కీలకమైనటువంటి పాత్రలో ఉండాలని చెప్పేసి మళ్ళీ చాలా సీరియస్ అటెంప్ట్ చేస్తాం. అది వాళ్ళు అనుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని లేదా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని నేను అనలిస్ట్గా చెప్పకూడదు. కానీ ఇవాళ కాంటెస్ట్ బిట్వీన్ 2 parties అండ్ థర్డ్ పార్టీస్ కంపీటింగ్ ఫర్ థర్డ్ ప్లేస్. అది ఇంకా ఎంత ఎక్కువ సీట్లు వస్తే అంత మా పాత్ర ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. ఇంకో వ్యూహం కూడా చాలా పత్రికలు ఎడిటోరియల్స్ రాస్తున్నాయి, నేను చెప్పటమే కాదు. బీజేపీ కనుక 20-25 సీట్లు వస్తే ఖచ్చితంగా ఇక్కడ కింగ్ మేకర్ పాత్ర వహిస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్లో ఏ పద్ధతుల్లో అయినా ఇక్కడ వచ్చేటువంటి ఎక్కువ పార్లమెంట్ సీటు చేసుకునేటువంటి పార్టీ సపోర్ట్ చేయాల్సినటువంటి స్థితిలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక సీరియస్ కాంటెస్ట్ నడుస్తుంది. కాబట్టి ఇవాళ 3 పార్టీలు కూడా మీ ఇద్దరే మిత్రులు అంటే మీ ఇద్దరే మిత్రులు అనేది కూడా వ్యూహంలో భాగమే. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది, ఎప్పుడో 1-2 చోట్ల తప్ప. యాంటీ ఇన్కంబెన్స్ ఇవాళ బీజేపీ ఛాలెంజ్ చేయకపోతే మొత్తం కాంగ్రెస్కు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఛాలెంజ్ చేస్తూ ఉంది. అట్లాగే బీజేపీ కూడా స్ట్రాంగ్గా బీఆర్ఎస్ని క్రిటిసైజ్ చేయకపోతే 2-1 అనుకునేటువంటి ప్రమాదం గత 6 నెలలుగా ప్రజలు నమ్మారు. ఇప్పుడు దాని నుంచి దూరం జరగటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒకవైపు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అదే యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ కూడా ఉపయోగితే బీజేపీ సీట్లు పెరుగుతాయి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే స్థితిలో ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్స్ ఒకే కాంగ్రెస్ పోకుండా బీజేపీ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా అదే ఎదురు చూస్తుంది. ఇద్దరు ఈక్వల్ ఫోర్సెస్ గా తయారైతే మేము గెలుస్తాం అనేటువంటి అడ్వాంటేజ్ బీఆర్ఎస్. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ 3-4 రోజులు అంది ఆ వ్యూహాలలో 3 పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. మనం ఇవ్వాలనే పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా 40 డేస్ ఉంది. ఈ 40 డేస్ లో అనేక వేరియబుల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అనుకోని సంఘటన ఒక్కటి జరిగితే చాలు ఒకే వైపు దోసుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లో ఇప్పుడు జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక సింపతీసుల తేడా వచ్చి సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ 40 రోజులు ఉండగా ఇప్పుడే పలానా పార్టీకి 5 సీట్లు వస్తాయని సర్వేలు చెప్పినా అవి నిలబడవు. అవి దగ్గరకు వస్తా ఉంటే సైంటిఫిక్ నేచర్ ఉంటుంది ఆ సర్వేలలో. మనకు కత్తి వెంకటస్వామి గారు జైన్ గారు కాంగ్రెస్ నేత అన్నారు కదా, ఒక్క నిమిషం సుధాకర్ గారు, అనేది 50% 100%, 100 లో 50 to 60% నిజమే చెప్తాయి సార్ సర్వేలు. సుధాకర్ గారు ఆగండి. ఇంకోటి ఏంటంటే సరే ఇంకోటి ఏంటంటే మీరు అనలైజ్ చేస్తూ నీకు కాదనట్లేదు సార్. బీజేపీ అనేది
ప్రజలకు మేలు చేసే పార్టీ సార్. ఒకటి, మీరు మిగతా పార్టీలాగా బీజేపీ అదే గాడిలో కట్టేయద్దు. ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే, ఈ రోజు 2 పర్యాయాలు సెంటర్ లో వచ్చింది అంటే జవాబు చెప్పనియండి. ఇప్పుడు బీజేపీ పార్టీ సిద్ధాంతపరంగా ఓకే, ఈ దేశంలో సిద్ధాంతపరంగా బీజేపీ కమ్యూనిస్టులే వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. కానీ పెరుగుతున్నటువంటి క్రమంలో కొత్త వాళ్ళు చేర్చుకోక తప్పదు. మీరు అనేక మంది కొత్త వాళ్ళు చేర్చుకొని టికెట్లు అనౌన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు అనేక మంది ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకుంటున్నారు. అంటే గ్రోత్ ఉన్నటువంటి సమయంలో ఇతర పార్టీ వాళ్ళు చేరతారు. అది సీటు కోసం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, సిద్ధాంతాన్ని ఇవాళ మీరు అదే మరొక ఎస్టాబ్లిష్డ్ స్టేట్లు అయితే మీరు మీ క్యాండిడేట్లకి ఇచ్చుకుంటారు, కమిటెడ్ పర్సన్స్ కి ఇచ్చుకుంటారు. ఇప్పుడు జయరేవందరు బీజేపీ ఫిలాసఫీతో కమిట్మెంట్ చేసే వాళ్ళు 10% ఉంటే 90% బీజేపీ ఆప్షన్ దొరుకుతుందని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఇయ్యక తప్పదు, ఎందుకంటే ఒకటి సార్ సత్యం గారు, మేము ఎవరైతే బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మేషన్ చేశారో వాళ్ళు ప్రజలకు మేలు చేస్తారు, ప్రజలకు ఉపయోగపడతారు, డెవలప్ చేస్తారు. సుధాకర్ గారు, మీరు నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి గారు చాలా సేవ చేస్తారని అనుకున్నారు. మీరు తెల్లాటేలకు కాంగ్రెస్ పోయిండు, వాళ్ళు కూడా సేవ చేస్తారు అనుకుంటారు. సుధాకర్ గారు స్వతంత్ర భారతదేశం సార్ చెప్పండి. మీ దృష్టికి ఒకటి తెచ్చేది, సొసైటీ కమర్షియల్ అయినాక పార్టీలు కూడా కమర్షియల్ అవుతున్నాయి, పార్టీలు కమర్షియల్ అయ్యాక వాల్యూస్ కూడా కమర్షియల్ అవుతున్నాయి. వాల్యూస్ ని కమర్షియల్ కాకుండా అడ్డుకోవటానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి ఆగట్లేదు, అట్లాగే కమర్షియల్ అవుతా ఉన్నాయి. ఇవాళ నాకు తెలిసిన చాలా మంది మిత్రులు ఏ పార్టీలో అయినా, ఒక్క బీజేపీ కాదు ఏ పార్టీలో అయినా, మా పార్టీలో కూడా 10 కోట్లు ఖర్చు పెడతావా మరి టికెట్ ఇస్తామని అడుగుతుర్రండి, మేము ఏం చెప్పుకోవాలో తెలవట్లేదు అంటున్నారు. అదే సార్, మిగతా పార్టీలు ఒక చిన్న సార్, మిగతా కాలంలో రాజనీతి అనే కాంగ్రెస్ నేత నాయకులు కూడా వెంకటస్వామి గారు ఒకప్పుడు రాజనీతి వేరు, ఇప్పుడు చేసేది వాళ్ళు రాజకీయం. సుధాకర్ గారు సత్యం గారు అదే సార్, రాజనీతి అంటే వాల్యూస్ ఉంటాయి సార్, రాజనీతి అంటే వాల్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడున్న మిగతా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారు, వాల్యూస్ జీరో. రాజకీయం రాజనీతి నుంచే ఎవాల్వ్ అయితే. అదే సార్, ఇప్పుడు నేను అదే చెప్పేది, ఇప్పుడు మిగతా రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాల్యూస్ లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రాజగోపాల్ రెడ్డి గారు, సార్ రాజగోపాల్ రెడ్డి గురించి మీరు ఇందాక అన్నారు. సుధాకర్ గారు ఒక నిమిషం ఆగండి, చెప్పండి. ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడుకోవడం కాదండి, ఒక నిమిషం ఆగండి. మనకు కాంగ్రెస్ నేత జైన గారు, కత్తి వెంకటస్వామి గారు నమస్తే అండి. రైట్, కాంగ్రెస్ పార్టీ 2వ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా మంది అసంతృప్తులు బయటపడుతున్నారు, నిరసనల సెగలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకలా? పాలసీలో ఎక్కడో పొరపాటు జరిగింది. వాస్తవంగా నాకు బేసిక్ గా ఈ బీసీ సీట్ల విషయం కానీ, తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అంటే ఉదయపూర్ డిక్లరేషన్ దీనికి సంబంధించి అంటే గెలవాలనే ఆతృత ఉండడం తప్పులేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి మేము కూడా అందరం గెలవాలని అనుకుంటున్నాం. కానీ ఎక్కడో కొంచెం ఆ బ్యాలెన్సింగ్ తప్పడం వల్ల ఇట్లాంటి తలనొప్పులు వస్తున్నాయి. వాతావరణం యాక్చువల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాంగ్రెస్, నో డౌట్. ఇందాక అనలిస్ట్ గారు చెప్తున్నట్టుగా కొంత గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది. సో మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక అంటే సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్న టైము, తర్వాత ఈ కవిత ఇష్యూ వచ్చే సమయానికి కొంత మమ్మల్ని వెనక్కి నెట్టి కాంగ్రెస్ నెట్టి ముందుకు పోతున్నంత ఒక ఫీల్ వచ్చేసింది ప్రజల్లో. అంటే వాళ్ళు చేసినటువంటి అది వాళ్ళ పార్టీ వ్యూహము, దాన్ని నేను తప్పనను ఒప్పనను, ఎందుకంటే వాళ్ళ పార్టీ వ్యూహం వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రజల్లో పర్సెప్షన్ మారింది. సంజయ్ గారు ఆయన తీసేసిన తర్వాత ఆ పర్సెప్షన్ మారడం వల్ల బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అంటే మాకు అడ్వాంటేజ్ అయింది డెఫినెట్ గా. సో అడ్వాంటేజ్ ఎట్లాగో అయింది కదా అని మాకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఇంకా తమ ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చన్నట్టు స్పీకర్ విషయంలో చాలా ఇంబ్యాలెన్స్ వచ్చింది. దాన్ని ఎట్లా మా వాళ్ళు పెద్దవాళ్ళకి కవర్ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్న స్టేట్ లీడర్షిప్ ఎట్లా కవర్ చేస్తారో ఐ డోంట్ నో. సో ఇట్ విల్ బి మాకు
ఒక షరాఘాతం లాగా సీట్ల పంచేది అవుతున్నది. సో ఈ సమయంలో సరే సో పార్టీ నాకు ఎప్పుడు ఇది ఈ తలనొప్పులు ఉంటాయి. ఇది జనరల్ గా కాంగ్రెస్ అంటేనే కొంచెం ఈ రైట్ గ్రూప్ తగ్గల అవి ఎక్కువ ఉంటాయనేటువంటి అపవాదం మారుతున్నది. తర్వాత రెడ్డి పార్టీ అనేటువంటి అపవాదం మారుతున్నది. సో ఈ అపవాదులన్నింటినీ ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం అలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కాబట్టి మిగతా పార్టీలో మాకేమో అతీతంగా మాట్లాడుతున్న అతీతంగా రకరగా చాలా బాగా చెప్తున్నారు. సిద్ధాంతము మంచి పని చేసిన ఇవన్నీ చెప్తున్నారు, కానీ వారికి పూర్ణమైనటువంటి వారికి కొత్తగా చిన్న పాత్ర నాకు తెలియదు ఎక్కడ పనిచేస్తారు. నేను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. భారతీయ జనతా పార్టీ అసలు లాస్ట్ బేసిక్ వాల్యూస్ ఇవాళ మిగతా పొలిటికల్ పార్టీ ఎట్లయితే కేసీఆర్ ఆ రోజు ఉద్యమం తర్వాత ఉద్యమం పార్టీ నుంచి కొత్త రాజకీయ పార్టీ అన్నాడు, ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కానీ ఆయన చెప్తున్నటువంటి రాజనీతిలో లేరు బ్రదర్. రాజకీయమే చేస్తున్నారు. మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. సార్ లేదు సార్, ఇది సార్ చెప్పని తర్వాత మీరే మాట్లాడండి. చెప్పండి. ఎన్ఎస్ గారు చాలా స్పష్టం టోటల్లీ కార్పొరేటైజ్ అయిపోయింది అన్ని పార్టీలు, మా పార్టీతో సహా అన్ని పార్టీలు. మీ పార్టీ అంటే మాకన్నా ముందే కార్పొరేటైజ్ అయిపోయింది. అట్లాగే మన టిఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పక్కన పెట్టుకున్న తర్వాత ఓకే మీకు క్వశ్చన్ అంటే సిస్టమ్ ప్రకారం క్వశ్చన్ చేయలేదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మనకు మీరు కానీ మేము కానీ జాతీయ పార్టీలను కాబట్టి కొన్ని కాంగ్రెస్ సైద్ధాంతికంగా ఈ దేశ మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీ, తెలుగు కూడా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం హైందవం ఇవన్నీ పెట్టుకొని వచ్చినటువంటి పార్టీ కాబట్టి ప్రజలు ఎక్కువ మానని కంపారిటీ టిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ పార్టీల కంటే మనల్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తారు. సో వీఆర్ నాట్ అవే ఫ్రమ్ దట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంటే మనం అతీతంగా ఏం లేవు. సో మీరు కానీ మేము కానీ అట్లాగే ఉన్నాం. అయితే మనం అనుకోవడం ఇక జంగంగా రాష్ట్రం గుడికి రావాలంటే ఉన్నది కానీ ప్రజలు మాత్రం అందరినీ గమనిస్తున్నారు. అందరు కూడా రాజకీయ పాలిటిక్స్ లో మీరు అన్నట్టుగా రాజకీయ నీతి లేదు, నీతి అనేటువంటి పదానికి అర్థం తెలియదు. సో మొత్తం కూడా పాలిటిక్స్ ఇలా ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా చెప్పేసి ఇలా మనం ఆలోచిస్తున్నాం. బీజేపీ లెవెల్ బెస్ట్, టిఆర్ఎస్ బీజేపీకి సంబంధం లేదు, మేము కూడా వ్యతిరేకమే అని యాంటీ ఇన్కంబెన్సీ యొక్క ఓటును తన వైపు తెచ్చుకునేటువంటి సాయశక్తుల చేస్తున్నటువంటి ప్రయత్నంలో పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఇలా బీసీ నినాదం తీసుకొని బీసీ ముఖ్యమంత్రి. సో బీసీల పట్ల కానీ బీసీ ఎస్టీఎస్ల పట్ల కానీ భారతీయ జనతా పార్టీ ఇన్ని మాట్లాడాలనేటువంటిది హాస్యాస్పదం. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ అల్లుడి గోత్రాలు మేనమా కెరకన్నట్టుగా నేను ఆడుండే డిస్క్రిమినేషన్ నేను చూసిన సుధాకర్ బాబు. నాట్ క్వశ్చనింగ్ యువర్ సీనియారిటీ ఇన్ ద పార్టీ, బట్ నేనేంటంటే నేను 40 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ డిస్క్రిమినేషన్ పెద్ద ఏం లేకుండా ఏం లేదు. సో లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేకుండా 30 ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నాను, నేను విభేదించి వచ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే కాంగ్రెస్ పార్టీలో టోటల్ ఒక పక్కన మేము మొత్తుకుంటున్నాం, అరే ఇంబ్యాలెన్స్ అవుతున్నది, బీసీ టిఆర్ఎస్ 23 సీట్లు ఇచ్చి ఆపింది కాబట్టి మేము 34 సీట్లు ఇస్తామని అన్నాను. అన్నమాట పెట్టుకోవడానికి ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి ద్వారా మొత్తం టోటల్ ఒకవైపు తీసుకోవడం వల్ల మేమందరం తలకాయ పెట్టుకుని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మా పరిస్థితి చాలా అద్భుతంగా ఉందని నేను చెప్తలేను. రైట్, ఓకే వెంకటస్వామి గారు, శ్రవణ్ గారు ఒక నిమిషం ఆగండి, సుధాకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఉన్నటువంటి దాంట్లో మన పార్టీలు మనకి డిక్లేర్ చేస్తున్నటువంటి సీట్లు మారుతున్నటువంటి తీరు చూసిన తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు. ఏం పాలిటిక్స్ అయినా అందరికీ అసహించుకుంటున్నారు. ఏ పార్టీ అతీతం కాదు కదా. టీఆర్ఎస్ అసహించుకుంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ అసలు ప్రజలకు ఇలాగ ఒక మాట అన్నారు సార్, ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలకు ఇష్టం లేకపోతే తిరస్కరించారు. మన వ్యవహార శైలి మంచిగా లేకపోతే ప్రజలు ఎవరైనా తిరస్కరించే అవకాశం ఉన్నది. అది ఇప్పుడు మనం ఎడ్జిలో ఉన్నాం, అందరం కూడా ఎడ్జిలో ఉన్నాం. ప్రజాస్వామ్యం పొందగలగాలంటే మన పాలసీలో రావాల్సినటువంటి చేంజెస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రజలకు అబ్జర్వ్ చేస్తున్నారు. లెట్ us vote for the best అంటే మేము ఎవరికి వాళ్ళని ప్రజలను సాటిస్ఫై చేసి ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేసే వెంకటస్వామి గారు, శ్రవణ్ గారు
నాతో మన పార్టీతో సాంతం చేయాలని శ్రవణ్ గారు వాయిస్ క్లియర్ లేదు సార్. ఓకే శ్రవణ్ గారు, యాంకర్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను సుధాకర్ గారు, నేను యాంకర్ని కాదండి, జర్నలిస్ట్. ఒక నిమిషం సుధాకర్ గారు ఆగండి, ఒక నిమిషం, ఒక మాట. శ్రవణ్ గారు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అని చెప్తుంది, మీరేమంటారు అసలు? సార్ మీ వాయిస్ క్లియర్ లేదండి. శ్రవణ్ గారు, బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్రత్యర్థి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది, చాలా పుంజుకుందని చెప్తుంది, మీరేమంటారు? 100కు 200% ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుందంటే రాసి పెట్టుకోలేదు సార్. వాళ్ళు కూడా అదే ధీమాలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా అదే ధీమాలో ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ పారాషూట్ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా ఇలా తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారు చూస్తా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, ఇలా మన బతుకులు ఇంకా మారాలి అంటే, ఇంకా మన పరిస్థితులు ఇంకా మారాలి, ఇంకా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి. కాబట్టి ఇలా ప్రజలంతా కూడా ఇలా సార్ మీరు వన్ సైడ్ అయిపోయారు. మీరు ఇలా ఒకటి ఆలోచించండి సార్. ఇలా మీరు ఇందాక సుధాకర్ సార్ గారు మా భారతీయ జనతా పార్టీ అంటే ఖచ్చితంగా సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ అలా అని చెప్పి మాట్లాడినారు సార్. ఇలా మీ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి సార్? ఒక్కసారి మీరు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఇలా అంటే రాజకీయం చేస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ కూడా. ఎందుకంటే నా మిత్రులు ఏబీవీపీలో పనిచేసినారు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసినారు, ఎస్సీ మోర్చాలో పనిచేసినటువంటి నా మిత్రులు చాలా మంది ఉన్నారు. నాతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇలా తెలంగాణ ఉద్యమం. ఈ రోజు వాళ్ళంతా పరిస్థితి అంటే ఏంటి, వాళ్ళ పరిస్థితి ఇలా చాలా దారుణంగా ఉంది. అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ఇలా ఏబీవీపీ దశ నుండి అలా యువ మోర్చా తర్వాత పార్టీని కూడా భుజాల మీద వేసుకొని పనిచేసినటువంటి నా స్నేహితుడి అలా బయట వాళ్ళు వేరే షాపులు పెట్టుకుని అలా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే సిద్ధాంతాలు అనేది ఇలా భారతీయ జనతా పార్టీ మర్చిపోయింది. శ్రవణ్ గారు చెప్పండి సార్. సుధాకర్ గారు మాట వినబడుతుందా? ఇందాక బ్రదర్ శ్రవణ్ గారు ఒక మాట అన్నారు. సుధాకర్ గారు ఒక నిమిషం, నేను క్వశ్చన్ వేస్తున్నా, ఒక నిమిషం ఆగండి. నేను యాంకర్ని కాదు, మీకు వచ్చి క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా సిద్ధాంతాలు లేని పార్టీ, అలాగే సీట్లు కూడా ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేని పార్టీ ఆల్రెడీ తెలంగాణలో లేదని చెప్తున్నారు వాళ్ళు. సార్ దీనికి ఏంటంటే సార్, ఈయన ఇందాక ఒక మాట అన్నారు కేసీఆర్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సుధాకర్ గారు. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఆన్సర్ చెప్పండి నాకు. చెప్పండి. సిద్ధాంతాలు లేని పార్టీ బీజేపీ పార్టీ అంటుంది, అలాగే సీట్లు ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేని పార్టీ ఇక్కడ బలం లేదు. మీకు సిద్ధాంతాలు ఉన్న పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీ 2 సార్లు సెంటర్ లో వచ్చింది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాడు, మరి అది ఏమైంది? ఇదే అమిత్ షా గారు నిన్న సూర్యాపేట సభలో నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ధైర్యంగా డిక్లేర్ చేశారు. మరి కేసీఆర్ గారు డిక్లేర్ చేయగలుగుతారు ఇప్పుడు? మరి చూద్దాం. బ్రదర్ శ్రవణ్, నేను మీకే అడుగుతున్నాను, మీరు బీసీ ముఖ్యమంత్రి మీరు చేయగలుగుతారా? సార్ మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రావు అనే ఒక భయంతో సుధాకర్ నేను మీరు బీసీ ముఖ్యమంత్రిని మీరు చేయగలుగుతారా? రేపు డిక్లేర్ చేయండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇలా భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడేటువంటి పరిస్థితి లేదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అని కేవలం ఒక బీసీ నినాదంతోనైనా ఇలా బీసీలుగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు 42 అంటే సీట్లు కావాలని చెప్పి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంత అసంతృప్తులు ఎవరైనా ఉంటే ఈ బీసీ నినాదంతోనైనా మనకు ఓట్లు పడితే ఒక డైవర్షన్ తో ఇలా భారతీయ జనతా పార్టీ బీసీల మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం సార్. బ్రదర్ ఇంకోటి, నువ్వు తెలంగాణ గురించి పోరాడావు అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇదే కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చినప్పుడు రాకముందు నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి దళితులు ముఖ్యమంత్రి బీసీ అని చెప్పారు సుధాకర్ గారు. దళిత వ్యక్తిని అన్నారు. ఈ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా? మీరు నాకు అర్థం కావట్లేదు.
ఆయన పెద్ద దళితులు అంటున్నారు కదా. సుధాకర్ గారు చెప్పండి సత్యం గారు ఒక నిమిషం చెప్పండి మీరు. ఎవరున్నారు ఆయన? సార్ కాదు సార్, ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక నిమిషం సుధాకర్ గారు సార్. అంతటా అదే రిలీజియన్ కన్వర్షన్ ఉంటది, కానీ ఆయన క్యాస్ట్ కన్వర్షన్ చేసుకోవాలి. నాకైనా పెద్ద మాదిగా ఎవరు కాబట్టి ఆయనే పెద్ద దళితులు అన్నట్టు. మరి దానికి ఇంక అర్థమేం లేదు సార్. ఇంకా కాదు సార్, ఇంకా మనం ఆ మాట అనుకుంటే ఇంకా దానికి అర్థమే లేదు. ఇంకా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక నిమిషం ఆగండి సుధాకర్. సత్యం గారు ఇక్కడ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. బీసీ ముఖ్యమంత్రి తీసుకోలే. వెంకటస్వామి గారు ఒక నిమిషం ఆగండి. సత్యం గారు, బీసీ ముఖ్యమంత్రి అనే మాట సీఎం కేసీఆర్ నోట ఎప్పుడైనా మీరు విన్నారా? సరే, వ్యూహాత్మకంగా బీజేపీ అంటుందండి, కానీ తెలంగాణలో ఇంతవరకు కులాల పేరు మీద ఆర్గనైజ్ కావటం లేదా మతాల పేరు మీద ఆర్గనైజ్ కావటం తెలంగాణ సమాజం ఒప్పుకోవట్లే. తెలంగాణ చారిత్రక విషయాలు అలా ఉన్నాయి. కాబట్టి గతంలో కూడా తెలుగుదేశం ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి డిక్లేర్ చేసి బీసీ అన్నారు, ఏం రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత ఒకసారి బిఎల్ఎఫ్ అని పేరు మీద బీసీలు అన్నారు, అప్పుడు రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత మరొకసారి కూడా మరొక పార్టీ అట్టే బీసీ అన్నారు, రియాక్ట్ కాలేదు. ఇవాళ పాలిటిక్స్ తెలంగాణలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఏముందంటే కులతత్వం కానీ లేదా కుల వైరుధ్యం కానీ మత వైరుధ్యాలు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటికి కూడా తెలంగాణలో పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి క్యాండిడేట్ ఎవరు మెరిటోరియస్ అయితే వాళ్ళకు ఓట్లు వేసేటువంటి స్థితి ఉంది తప్ప మా కుల పైనకి వేద్దాం లేదా మా కుల పైనకి వేద్దాం అనేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు, తెలంగాణ రాలేదు. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ రియాక్షన్ ఉంటుందని నేను అనుకోను. కులం పేరు మీద కానీ మతం పేరు, ఎవరైనా బీసీలల్లా ఎవరి కులానికి వాళ్ళు కూడా అందరు వేసే స్థితిలో లేరు. ఏదో 10% 20% మన కులం అని వేయచ్చు, కానీ 80% అట్లా రియాక్ట్ కావట్లేదు కులం పేరు మీద కూడా. తర్వాత బీసీలు అనేక కులాలు ఉన్నాయి, 140 కులాలు ఉన్నాయి. ఎంబీసీలు ఒక 40, ఈ ఒక 100. వీళ్ళ మధ్య ఐక్యత లేదు. కాబట్టి కుల ఐక్యత కొద్ది గొప్ప ఉంది తప్ప అసలు పొలిటికల్ పాలిటిక్స్ ఈజ్ డామినేటింగ్ ఇన్ తెలంగాణ స్టిల్ టుడే. కాబట్టి కుల సంఘాలు ఇంకేమైనా పాలిటిక్స్ ను ఫాలో అవుతున్నాయి తప్ప కులాల్ని పాలిటిక్స్ ఫాలో కావట్లేదు. ఇంకా ఆ స్థితి రాలేదు తెలంగాణలో. కాబట్టి ఇటువంటి పిలుపులు గతంలో మిగతా పార్టీలు ఇచ్చినాయి, కానీ రిజల్ట్ రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను వస్తుందని అనుకోవట్లేదు. వెంకటస్వామి గారు చెప్పండి. రైట్, ఏదైతే బీసీ నినాదం కావచ్చు ఏ నినాదం తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి లేదు. ఇక్కడ రాజకీయ కోణంలోనే చూస్తారు ఓటర్లు కూడా, ప్రజలు కూడా అంటున్నారు. మీరేమంటారు? అగ్రవిత్యం ఇక్కడ కొంచెము మతము కులము అంటే ప్రధాన పార్టీలన్నీ కూడా బేసికల్ గా అగ్రకుల వాదంతో ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఆరితేరు ఉన్నారు కాబట్టి మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల యొక్క ఐక్యత అంత పెద్ద ఎత్తున రాలేదు. అంత మార్పు వచ్చేసి తెలుగుదేశం వచ్చిన సందర్భంగా బీసీలకు ప్రాధాన్యత పెరిగినప్పుడు తెలుగుదేశానికి వెనుదంగా నిలబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మొన్ననే నేను అలర్ట్ గారితో మన అందరికి నేను ఏకీభవిస్తూనే కొంత హైపైకి వచ్చింది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత, ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తర్వాత ఆయన ఆ రకంగా వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి. 17 సీట్లు కాంగ్రెస్ మన అది టీడీపీకి వచ్చినటువంటి బలం. టీడీపీనే అసలు బీసీల ఎలవేషన్ ఇచ్చిందంటే బీసీలకు తెలుగుదేశం యొక్క ముద్ర కూడా ఉన్నారు కదా. సో కాబట్టి ఓవరాల్ గా ఒకవైపు బీసీ సమాజం, ఒకవైపు ఎస్సీ సమాజం అట్లా జరిగినట్లయితే మందకృష్ణ మాదిగా ఓడిపోకూడదు. అట్లా జరిగితే మందకృష్ణ మాదిగా ఓడిపోకూడదు. అట్లా జరిగితే ఆర్ కృష్ణ ఓడిపోకూడదు. కానీ కుల సంఘాల ప్రాతినిధ్యం వ్యక్తులు కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ కులము తర్వాత ఈ బీసీ వాదం మీద దీనికంటే జనరల్ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి వారు అన్నట్టుగా. ఆ జనరల్ పాలిటిక్స్ నుంచి డామినేట్ చేయడం వల్ల మిగతా పిటిషన్స్ మీద పోవడం వల్ల ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు మా వాళ్ళ పేరు అంతే బీసీలకు ఎక్కువ తక్కువ ఇచ్చినా కూడా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం వచ్చేసింది. ఎందుకంటే సర్వేలన్నీ కూడా సానుకూలంగా చెప్తున్నాయి. యాంటీ టీఆర్ఎస్ ఇప్పుడు 7 ఎంత ముందాక మా సార్ 3వ ముఖ్యమంత్రి అవుతున్నాడు అనుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా కులం కాదు. నో డౌట్ ట్రెండ్స్ మారుతున్నాయి.
బ్యూటిఫుల్ ఎవ్రీబడి కమింగ్ విత్ ద పవర్. బట్ కొన్ని అంశాలు ఈ ఎంత కొంత అమిత్ షా గారి యొక్క ఏదైతే బీసీ ప్రకటన ఉన్నదో అది ఉట్టిగానే కొట్టేటట్టే ఉండదండి. డెఫినెట్ గా న్యూట్రల్ దోస్ ఆర్ వెరీ వెరీ మచ్ కన్ఫైన్ టు ది బీసీ వాదం. వాళ్ళు డెఫినెట్ గా బీజేపీ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ అట్రాక్షన్ లో యాంటీ టిఆర్ఎస్ ఓటు కొంత ఇది ఒక ఎత్తు కదా. యాంటీ టిఆర్ఎస్ ఉన్నటువంటి బీసీ వార్తలు కూడా కొంతమంది ఇవాళ బీజేపీకి వదిలినట్టే ఆ రేషియోలో కాంగ్రెస్ ఓటు తగ్గితే బీఆర్ఎస్ కంపారిటివ్ గా బయటకు రావాలనేటువంటిది బీజేపీ యొక్క ఇంటర్నల్ వ్యూహం. ఎక్స్టర్నల్ వ్యూహం ఏమో బీసీ యొక్క ప్రేమ. అదే బీసీ ఉన్నటువంటి ఒక స్టేట్ ప్రెసిడెంట్ తీసి పక్కన పడేసి చాలా అవమానకరంగా వాళ్ళని పక్కన వేసేసి ఆ జూనియర్ కూడా తెలుసు. నా ఏ పట్టుకొని నడిచినటువంటి మిత్రుడే నా మంచి. సో ఎంత ఫెరోషియస్ గా పనిచేసినాడో ఎంత అందరికీ తెలుస్తుంది. పార్టీలకు అతీతంగా మనం ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీని మనం పార్టీలకు అతీతంగా మనం అప్రిషియేట్ చేయాలి. సో ఒక అవార్డు తీసుకొచ్చి అట్లాంటి దండం తీసేసి పక్కన పడేసి ఇవాళ నేను ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తారు అనేటువంటి దాన్ని ప్రజలు పూర్తిగా నమ్ముతారా? కూడా నమ్మిన నమ్మకపోయినా కొంత బీసీ ఎఫినిటీ ఉన్నటువంటి ఓట్లు టీఆర్ఎస్ పోకుండా టీఆర్ఎస్ యాంటీ ఉన్నటువంటి బీసీ ఎఫినిటీ ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ పడకుండా స్పష్టం చేస్తారు. కాంగ్రెస్ మరణకుండా జరిగేటువంటి ఒక పెద్ద ప్రయత్నం కదా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది ఇండైరెక్ట్లీ ఇట్ ఇస్ హెల్పింగ్ ద టీఆర్ఎస్. వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ ని ఆపడం. కాంగ్రెస్ ని ఆపడం కోసము టీఆర్ఎస్ కు మంచి జరిగినా పర్వాలేదు, టీఆర్ఎస్ ఇచ్చినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ రావడం వల్ల లక్ష్యం కాబట్టి దాంతో ఒక ఎత్తుగడలో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి ఏమంటుందంటే రాజస్థాన్ లో ప్రకటించమని బీసీ ముఖ్యమంత్రిని, మధ్యప్రదేశ్ లో ప్రకటించమను, ఛత్తీస్గఢ్ లో ప్రకటించమను. మేము మా బీసీ ముఖ్యమంత్రి అక్కడ ప్రకటించిన నేను కాంగ్రెస్ రైట్ అండి. వెంకటస్వామి గారు సమయం మించిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. వెంకటస్వామి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అంజయ్ సత్యం గారు థ్యాంక్ యూ అండి. అలాగే శ్రావణ్ గారు థ్యాంక్ యూ అండి. అలాగే సుధాకర్ గారు థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పాల్పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా రాజకీయ కోణంలో ఎట్లా ఉన్నా ఎక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేసినటువంటి స్థానంలో ఆయనకు ఎంతమంది పోటీ వచ్చినా పోటీ కాదు. ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసినా ఆయన ఇప్పటివరకు గెలిచారే తప్ప ఎక్కడ కూడా ఓటమి అనేది ఎక్కడ కూడా చవి చూడలేదు. ఖచ్చితంగా ఆయన అధిక మెజార్టీతోటి గెలుస్తారే తప్ప ఎక్కడ కూడా ఓటమి పాలు కాలేదని చెప్తున్నారు. అలాగే బీసీ ముఖ్యమంత్రి అనేది నినాదం తీసుకొచ్చింది కూడా ఓ రకంగా బీఆర్ఎస్కి బీటీంగా ఉన్నటువంటి బీజేపీ ఓటింగ్ని చీట్ చేయడానికి కాంగ్రెస్కి వచ్చే బీసీ ఓటర్లను అటు మలచడానికి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం గతంలో కూడా టీడీపీ తీసుకొచ్చింది, ఇంకెన్నో పార్టీలు తీసుకొచ్చింది కూడా. అప్పుడు కూడా పనిచేయలేదు, ఇప్పుడు కూడా పనిచేయదు. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా పుంజుకుంది, కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటుంటే ఇప్పటి ఎనాలిసిస్ ఎట్లా ఉన్నా రానున్న రోజుల్లో చాలా మార్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం కూడా చెప్తున్నటువంటి మన విషయాలు కూడా మనం ఇప్పటివరకు చూసాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.